ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి చదువుతున్నాను. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రియులారా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ఇస్తున్నటువంటి ఒక గొప్ప అధికారం, తనను నమ్మినటువంటి విశ్వాసులకు ప్రభు అనుగ్రహించినటువంటి గొప్ప అధికారము చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఆ అధికారం ఏంటంటే శత్రువు బలమంతటి మీద అధికారం అనుగ్రహించాను అంటున్నాడు. ఇక్కడ పాములను తేళ్లను త్రొక్కుటకు అనే వర్డ్ వాడబడింది. పాములు తేళ్లు త్రొక్కడానికి అధికారం దేనికి అవసరం లే. నిజానికి లోకములో చాలా మంది పాములను చంపుతూ ఉంటారు, తేళ్లు కనబడితే తేళ్లను చంపుతూ ఉంటారు, దాన్ని తొక్కుతూ ఉంటారు. దానికి అధికారము, దానికి శక్తి సామర్థ్యం అవసరం లే. దానికి ఎవరు మరి దేవుడు వచ్చి దానికి అధికారం ఇవ్వాల్సినటువంటి అవసరం లే. ఏంటి దీని అర్థం? సో చాలా మట్టుకు ఈ సోషల్ మీడియాలో కూడా మనం గమనిస్తూ ఉంటాం ఏంటంటే, ఈ మతోన్మాదులు కొంతమంది క్రైస్తవ్యం మీద దాడులు చేస్తూ సేవకులను కొంచెము ఇబ్బంది పెడుతూ రకరకాలుగా వాళ్ళు హింసిస్తూ ఉంటారు సేవకులను. ఆ క్రమంలో మనం గమనిస్తున్నటువంటి మాట ఈ మధ్య ఏంటంటే, మీ దేవుడు మరి ఇంత మీకు అధికారం ఇచ్చిండు కదా, అయితే లిటరల్గా పాములను తొక్కండి, విషం తాగండి, మరి మీకు ఏమీ హాని చేయదు అని ఈ విధంగా గేలి చేయడము అది గమనిస్తూ ఉంటాం ప్రియులారా. గేలి చేస్తున్నట్టుగా గమనిస్తూ ఉన్నాం. అయితే దాన్ని వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఒకవేళ ఈ వాక్యం చదివిన తర్వాత వింటున్న మీకు మరి అలానే అనిపిస్తుందా? అంటే పాములను తేళ్లను తొక్కడం కానీ, ఇంకొక చోట ఉంటుంది ఏంటంటే, మీరు విషపూరితమైనది ఏది తాగినా కూడా మీకు ఏమీ కాదు అనే మాట కనబడుతుంది. అంటే ఆ మాటల్ని లిటరల్గా తీసుకోవాలా? లిటరల్గా దాని అర్థం అదేనా? కానే కాదు. ప్రియులారా గమనించాలి. ఇక్కడ పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం ఇచ్చున్నానంటే, ఈ పాము తేళ్లు దేని గురించి మాట్లాడుతున్నాడు యేసయ్య అంటే, నిజంగా ఆ జంతువుల గురించి మాట్లాడట్లే. మనకు ఏ జంతువు శత్రువు కాదు కాబట్టి దీని వాక్యాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. మన పోరాటము మన శత్రువుతో ఉంది. మన శత్రువు ఏ జంతువులు కాదు, ఏ మనిషి కూడా కాదు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. దాన్ని చాలా స్పష్టంగా ఎఫెసీ పత్రికలో పౌలు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, మనము పోరాడునది ఎవరితో? మనుషులతో కాదు అని చాలా స్పష్టంగా చేశాడు. అలాంటప్పుడు జంతువులతో ఎందుకు ఉంటుంది? కనుక ఈ లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనాన్ని ఏదైతే మనం ఇప్పుడు ధ్యానిస్తున్నామో, ఇందులో యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటకి అర్థం ఏంటి? లిటరల్గా పాములు తేళ్లు అని దాని అర్థం కాదు. పాములు తేళ్లు అనే దాని అర్థం కాదు. నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అంటే జంతువులు కాదు, కీటకాలు కాదు, పురుగులు కాదు. అవన్నీ కూడా దేవుని సృష్టి అయి ఉన్నది. దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, శత్రువు బలం అంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉంటున్నాను. మన శత్రువు ఎవరు అనేది మనం చాలాసార్లు అటు సంఘములోనూ కూడా ధ్యానం చేసుకున్నటువంటి విషయాలు ఏంటనంటే, మన శత్రువు కేవలము అపవాది, మన శత్రువు ఈ లోకము, మన శత్రువు మన దేహము, మన శరీరమే మన శత్రువు అనుకున్నాం. ఈ లోకం అంటే ఈ లోకం మనుషులని కాదు, ఈ లోకం అంటే ప్రపంచం అని కాదు, ఈ లోకం అంటే ఆ దేశం ఈ దేశము అని కాదు. ఈ లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమని యోహాను తన పత్రికలో క్లారిఫికేషన్ ఇస్తాడు. లోకమనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అంటాడు. కనుక దేవునికి స్తోత్రములు. ఈ లోకము, మన శరీరము, సైతాను, ఈ మనకు ముగ్గురు శత్రువులు ఉన్నారు. అయితే ఈ లోకాన్ని ప్రేరేపించేది, మన శరీరాన్ని ప్రేరేపించేది సాతానుడే. సాతానుడు మనల్ని వాడు ప్రేరేపించి దేవునికి అవిధేయత చూపించే ప్రయత్నం ఆది నుండి చేస్తూ వస్తున్నాడు. ఏదేను తోటలో ప్రారంభమైంది వాడి యొక్క పరిచర్య. ఒక మాట చెప్పాలంటే, సాతాని యొక్క బిజీ పని, సాతాని యొక్క మిషన్ అని చెప్పుకోవచ్చు, సాతాని యొక్క కుయుక్తి అని చెప్పవచ్చు. సాతాను పెట్టుకున్నటువంటి పని పెట్టుకున్నటువంటి కంకణం, వాడు కంకణం కట్టుకున్నాడు ఒక పని కోసం. ఏంటంటే, దేవునికి మనుషులు అవిధేయత చూపించాలి, ఆయన ఆజ్ఞలు పాటించొద్దు,
దేవుని నుండి దూరం చేసేయాలి, దేవుని మహిమను పోగొట్టేటట్టు చేయాలనేది వాడి తపన స్టార్టింగ్ నుంచి అదే ఉంది. నేటి వరకు కూడా అదే జరుగుతూ ఉంది. అందుకే వాడు మనల్ని దేవుడి నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుని మహిమను పొందుకోలేక ఉండే మహిమలో బ్రతకడం కాకుండా ఈ లోకంలో బ్రతికేటట్టుగా మనల్ని దిగంబరులుగా చేయడానికి వాడు ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే ఒక మాట చెప్పాలంటే సిగ్గుకరమైనటువంటి జీవితాన్ని తీసుకొచ్చి దేవుని నుండి దాక్కునేటట్టుగా చేస్తాడు వాడు. కనుక ఆ శత్రువు సైతాను మీద అధికారము దేవుడు మనకు అనుగ్రహించాడనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఇంకొక మాట, కోర్స్ సాతాను మీద మనకు అధికారం ఉందని, సాతాన్ని మనం జయించాలని ఎన్నో వాక్యాలు ఎన్నోసార్లు మనము సంఘములో కూడా ఆయా కూడికల్లో ధ్యానం చేస్తూ ఉంటాం. ఈరోజు దాని మీద నేను ఎక్కువ స్ట్రెస్ చేయట్లేదు. ఒక విషయాన్ని నేను చెప్తున్నాను ఏంటంటే, మనకు విరోధి ఎవడు అంటాడు పౌలు. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు అనే మాట ఉంటుంది. అంటే మనకు విరోధముగా వర్ధిల్లుచున్న ఏ ఆయుధము కూడా అని ఇందులో వస్తుంది. అంటే కొంతమంది మనుషులు కావచ్చు, వాళ్ళు కపట ఉపాయాలు చేస్తూ ఉంటారు మన మీద. కపటంగా ఉపాయం కలిగి వాళ్ళు మన వెనక ఏదేదో చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు కూడా సాతాను చేత ప్రేరేపించబడిన వాళ్ళు అవుతారు. సాతానుడు వాళ్ళను కూడా వాడుకుంటాడు. కొంతమందిని సైతాను కూడా వాడుకుంటాడు. ఇటు సంఘములో, ఇటు కుటుంబములో, ఆఫీసులో, వ్యాపారాల్లో, ఏ రంగంలోనైనా ఎక్కడైనా సరే మనకు విరోధంగా సాతానుడు కొంత కుయుక్తులు పనేటట్టుగా చేస్తాడు, వాళ్ళని ప్రేరేపిస్తూ ఉంటాడు. ప్రియులారా గమనించాలి, నువ్వు విశ్వాసివైతే, నేను విశ్వాసివైతే, మనము అందరము విశ్వాసులమైతే గమనించాలి, మనకు విరోధి ఎవడు లేడు. ఆమేన్. మనకు విరోధి ఎవడు లేడు. దేన్ని బట్టి చెప్తున్నాం ఈ మాట అంటే, లిటరల్గా మనకు విరోధంగా ఎవరు చేయలే వాళ్ళు ఉండరు అనే, అలా కాదు, ఉంటారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, దేవుడి పని దేవుడు చేస్తాడు. ఇది మాట చాలా చక్కని మాట. ఇప్పుడే వచ్చిన ఆలోచన, ఇప్పుడే నా నోటెంబడి వచ్చినటువంటి మాట, ఇది అండర్లైన్ చేసుకోండి. మనకు విరోధంగా పనిచేసే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు, దేవుడు చేసే పని దేవుడు చేస్తూ ఉంటాడు. గమనించాలి. దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. అటు పోయినటువంటి వారంలో 2 వారాల క్రితం అనుకుంటాను, నేను సాక్ష్యం చెప్పుకుంటూ వాక్యం చెప్పాను. ఆ సాక్ష్యం ఏంటనంటే, మనకు విరోధంగా ప్రవర్తించే మనుషులు మరి కొంతమంది గర్వంగా, వృద్ధాతిశయముతో, కోపంగా, గర్వంగా ఏదేదో మనకు విరోధంగా చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలీదు, వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. దేవుడు ఏ విధంగా గర్వాన్ని అణిచివేస్తాడో, దేవుడు ఏ విధంగా వాళ్ళని బెండ్ చేస్తాడో అనే విషయాన్ని మనము చాలా స్పష్టంగా సాక్ష్యంతో కూడా వాక్యం విన్నాం ప్రియులారా. అది ఎందుకో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రతిరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఉదయకాలం కూడా 4 గంటలకే మరి మెలకు వచ్చింది. 4 గంటలకి దేవుడు నా మోకాలు వంచాడు. ఎందుకు నేను మోకరించగలిగినాను, ఎందుకు ప్రభు వైపు చూడగలిగినాను 4 గంటలకి, ఎలాగో 5 గంటలకు లేస్తాం కదా అనేది, నేను 5 గంటలకు అలారం పెట్టుకుంటాను. 5 గంటలకు లేస్తాను కదా అని అనుకుంటే, ఒక గంట ముందే లేచాను, మళ్ళీ దేవుని వైపు చూస్తూ ఉన్నాను. అలా దేవుని వైపు చూడడానికి గల కారణం ఏంటి తెలుసా? ఆలోచననే. ఏ ఆలోచన? నీకు విరోధముగా ఈ పట్టణంలో లేచినటువంటి వారి యొక్క గర్వాన్ని నేను అణిచివేశాను. నీ పక్షంగా నేనున్నాను, నీ కోసం నేను ఏదైనా చేస్తాను అని దేవుడు తన ప్రేమతో ఆయన ఆ ఆలోచనలు ఇచ్చి తన వైపు ఆకర్షింప చేసుకుంటున్నాడు అని అనుకుంటున్నాను. దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. ఆ సమయం నుంచి ఎప్పుడెప్పుడు 5 అవుతుంది, ఎప్పుడెప్పుడు జూమ్లో జాయిన్ అవ్వాలన్నంత ఆరాటం పెరుగుతూ ఉంది. ప్రియులారా గమనించాలి, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, నేను అది అనుభవిస్తున్నాను. ఇక్కడ లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనములో దేవుడిస్తున్నటువంటి ఈ యొక్క అధికారం దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు? శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చాను అంటే, గమనించాలి, ఇక్కడ శత్రువులు ఏ పాము కాదు, తేళ్లు కాదు, జంతువులు కాదు, కీటకాలు కావు, మనుషులు అంతకంటే మనకు శత్రువులు లేరు అనే విషయాన్ని మనం గమనించాలి. కాకపోతే విరోధులు ఉంటారు, మనుషులలోనే విరోధులు ఉంటారు. ఆ విరోధులు ఎవరు అంటే, అపవాదికి చోటు ఇచ్చేవాళ్ళు. ఒక మాట చెప్పాలంటే, ఎవరైతే సాతానుడికి అవకాశం ఇస్తారో, ఏ విధంగా అవ్వ ఏదైనా తోటలో అవకాశం ఇచ్చిందో సాతాను మాటలు వింటూ, వాళ్ళు విరోధంగా, వాళ్ళకి కొన్నిసార్లు తెలియకుండానే విరోధంగా పనిచేస్తుంటారు.
వాళ్ళకు లిటరల్‌గా ఉండదు. మనకు విరోధంగా పని చేయాలి, విరోధంగా మాట్లాడాలి, విరోధంగా ప్రవర్తించాలని వాళ్ళ మనసులో కంకణం కట్టుకోరు. కానీ అపవాదికి చోటు ఇవ్వడం వల్ల వాళ్ళకి తెలియకుండానే అవ్వకి ఏ విధంగా ఆమె తెలియకుండానే ఆ మాట మధ్యలో పడి పండు తిన్నదో, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిందో, కొంతమంది మనుషులు కూడా, నేను మళ్ళొకసారి చెప్తున్నాను, కొంతమంది మనుషులు ఉంటారు. ఇక్కడ సాతానుడు మన శత్రువు అనేది మనం చాలా సార్లు ధ్యానించుకున్నాం, నో డౌట్. అయితే ప్రార్థనలు జయించాలనే విషయాన్ని ఎన్నో ప్రసంగాలు విన్నాం. ఇక్కడ దేవుడిస్తున్నటువంటి తలంపు ఏంటనంటే, నీకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడని పౌలు సెలవిచ్చిన రీతిగా మనకు విరోధులు ఉన్నారు. ఎవడు అంటే ఉన్నారు, లేరని కాదు. కానీ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, దేవుడి పని దేవుడు చేస్తాడు. మన పక్షంగా దేవుడు చేస్తాడు. ఇందాక పాడుకున్న పాటలు కూడా, నువ్వు నా పక్షంగా ఉన్నావు, నాకు ధైర్యం అదే ప్రభువా. కనుక గమనించాలి, కొంతమంది ఆ సాతానుడికి అవకాశం ఇచ్చి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే విరోధంగా తెలియకుండానే ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుని నామానికి స్తోత్రాలు. గుల్బర్గా సాక్ష్యం నేను పోయిన సండే చెప్పాను కదా, గర్విష్ఠుల యొక్క గర్వాన్ని ఏ విధంగా అణిచివేస్తాడు. మన పక్షంగా దేవుడు మన పక్షంగా దేవుడు ఏ విధంగా పోరాడుతూ ఉంటాడనే విషయాన్ని గమనించాలి ప్రియులారా. అది ఇటు సంఘంలో కావచ్చు, అటు ఆఫీస్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, ఆ తర్వాత స్కూల్ కాలేజెస్లో కావచ్చు, కుటుంబంలో కూడా కావచ్చు. కొంతమంది విరోధంగా ప్రవర్తిస్తుంటారు, విరోధంగా మాట్లాడుతూ ఉంటారు. అది కామన్. అది గమనించాలి. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? ఈ విషయాన్ని గట్టిగా నమ్మాలి. ఈ లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనంలో ప్రభువు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఆ అథారిటీ, ఆ అధికారాన్ని మనం క్లెయిమ్ చేయాలి ప్రియులారా. ఇది మన మనసులో కలిగి మనం బ్రతకాలి. ఆ అథారిటీ ఏంటనంటే, అధికారం ఏంటనంటే, శత్రువు బలమంతటి మీద నేను నీకు అధికారం ఇచ్చానంటున్నాడు. దేవునామానికి స్తోత్రాలు. ఒకవేళ లిటరల్గా సాతానుడే మన శత్రువు, ఈ లోకమే మన శత్రువు, మన శరీరమే మన శత్రువు ఒకవైపు అయితే, రెండవ వైపు కొంతమంది మనుషులు కూడా ఉంటారు, అపవాదికి చోటిచ్చి అపవాది చేత ప్రేరేపించబడి విరోధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అది ప్రతి చోట మనం బైబిల్లో కూడా గమనిస్తూ ఉంటాం. అది రైట్ ఫ్రమ్ ది ఏదైనా తోటలో మొదలైంది ఆ పని. ఆ తర్వాత నేటి సంఘాల్లో కూడా అది జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఇజ్రాయేలీల మధ్యలో మోషే కాలంలో మోషేకి విరుద్ధంగా లేచినారు. ఆ తర్వాత నెహెమ్యా కాలంలో గోడ కడుతున్నప్పుడు అతను కూడా విరోధులు తయారయ్యారు. చివరికి మన యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, మతనాయకులు, ప్రధాన యాజకులే తనకు విరోధంగా ప్రవర్తించారు, తనకు విరోధంగా నిలబడ్డారు. దేవునామానికి స్తోత్రం. ఇలా మన జీవితాల్లో కూడా ఒకవేళ సతమతం అవుతున్నామా? ప్రియులారా గమనించాలి. అలాంటి వారిని ప్రేమించండి, అలాంటి వారిని ద్వేషించొద్దు పొరపాటున కూడా. నేను మళ్ళొకసారి చెప్తున్నాను, ఈ జ్ఞానం కలిగి అలర్ట్గా ఉండాలి, విరోధులతో అలర్ట్గా ఉండాలి, జ్ఞాన వివేకం కావాలి. ఆ విరోధులతో అలర్ట్గా ఉండాలి తప్ప వాళ్ళ మీద జాలి పడాలి, కనికర పడాలి, వాళ్ళ మీద మనము దయ చూపించాలి, అమాయకులు అనుకోవాలి. అంతేగాని కోపము, క్రోధము, కక్ష, గ్రడ్జ్ అదంతా కూడా మనము పెట్టుకుంటే ఇంకా మన జీవితాల్లో అది దేవుడికి వ్యతిరేకంగానే బ్రతుకుతున్నట్టు. కాకపోతే ఏం జరుగుతుంది? ఎవరైనా ఏ ప్లాటింగ్ చేస్తున్నా నీకు అగెయిన్స్ట్గా, ప్రియులారా గమనించాలి, నీ పక్షంగా దేవుడు ఉన్నాడు. నేను ఉద్యోగం చేస్తున్నటువంటి ఆ దినాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు కొరకు సాక్షిగా బ్రతుకుతూ ఇటు ఉద్యోగం చేసుకుంటూ సువార్త ప్రకటించేవాడిని. అందరికీ అర్థమైంది, ఈయన ఎప్పుడు చూసినా సువార్త ప్రకటిస్తాడు కంపెనీలో అని. నా మీద పగబట్టడం ప్రారంభించారు, ప్లాటింగ్ చేయడం ప్రారంభించారు, కుట్రలు, రాజకీయాలు ప్రారంభించారు ఇక్కడ ఉద్యోగంలో. అంత బ్రాహ్మిన్స్, ఆ తర్వాత హై కాస్ట్ పీపుల్ రకరకాలుగా వేధించడం. అంటే నాకు తెలియకుండా నా వెనకాల అబద్ధాలు మా ఎండికి చెప్పేవాళ్ళు, నాకు తెలియకుండా నా గురించి డిఫరెంట్గా మాట్లాడేవారు. కారణం ఒకటే. ఏంటి ఆ కారణం అంటే యేసుక్రీస్తు ప్రభు. దేవుడు మనకు తోడుగా ఉన్నంత వరకు ప్రియులారా గమనించాలి, ఎంతమంది విరోధంగా ఉన్నప్పటికీ ఎంత మాత్రమును ఏమీ హాని జరగదని స్పష్టంగా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనాన్ని ఈరోజు క్లెయిమ్ చేద్దాం మన జీవితాల్లో. ఒకవేళ నీకు విరోధంగా ఎవరు లేచినా నీ పక్షంగా దేవుడు ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, శత్రువు బలమంతటి మీద నేను నీకు అధికారం ఇచ్చి ఉన్నాను. దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. ఒకవైపు సైతాను
ఇంకోవైపు అలాగ సైతాను ప్రేరేపించే మనుషులు ఉన్నప్పటికీ మనం దాని గురించి టెన్షన్ పడొద్దు. చాలాసార్లు మనం కలవరానికి గురైపోతాం. ఎందుకబ్బా! ఇప్పుడు ఉద్యోగం విషయంలో నేను సాక్ష్యం చెప్పాను ఇందాక. అలాంటి వాళ్ళు చాలామంది మనకు ఆయాసం కలిగిస్తారు. చాలా బాధ అనిపిస్తది. తట్టుకోవడానికి చేత కాదు. కోపము, క్రోధము, అది కక్షకి దారి తీసే విధంగా గ్రడ్జ్ కూడా వచ్చేస్తా ఉంటది. కానీ చాలా కంట్రోల్‌లో ఉండాలి ప్రియులారా. ఈ విషయాలు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు సేవకు పంపిస్తున్నప్పుడు చెప్పినటువంటి ఆ మాటలేంటనంటే, మీరు వెళ్ళండి, తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపిస్తున్నట్టుగా నేను పంపిస్తున్నాను. అయితే మీకు అధికారం ఇచ్చి ఉన్నానంటాడు. ఇంకొక మాట అంటాడు, మీరు పావురం వలె నిష్కపటులై ఉండుడి, మీరు పాము వలె వివేకులై ఉండుడి అంటాడు. చూడండి, పాములాగా ఉండండి అన్నప్పుడు ఇక్కడ తేళ్లను, పాములను త్రొక్కడము అనే మాట లిటరల్‌గా తీసుకోవద్దు. ఆ తేలు కనబడితే చంపడము, పాము కనబడితే చంపడము. అఫ్‌కోర్స్ మనం చంపుతూనే ఉంటాం, అది వేరు. అది మనకు హాని చేస్తదేమో అని ఆ ఉద్దేశ్యం వేరు. కానీ గమనించాలి, ఇంకొక మతం వారు, వేరే మతం వారు తొండ కనబడితే చాలు. మీరెప్పుడైనా గమనించి ఉంటారు. వేరే మతం వారు, వాళ్ళకి తొండ ఎక్కడైనా సరే, చెట్టు మీదైనా, గుట్ట మీద, రాళ్ళ మీద తొండ కనబడితే చంపేదాకా వదిలిపెట్టరు వాళ్ళు. ఎందుకు? వాళ్ళకొక మూఢనమ్మకం వాళ్ళ నూరిపోసారు. ఏంటనంటే, వాళ్ళ ప్రవక్తను వెక్కిరిస్తా ఉందంట. చరిత్రలో ఒకసారి ప్రవక్తను వెక్కిరించిందంట తొండ. అది చరిత్రలో వాళ్ళు రాసుకున్నారు వాళ్ళ మత గ్రంథాల్లో. దాన్ని బట్టి వాళ్ళు ఎక్కడ తొండ కనబడినా, ఆ తర్వాత పంది కూడా హేయమైనటువంటి జంతువు. పంది పంది ద్వారా దురాత్మలు వస్తాయని వాళ్ళ నమ్మకం కాబట్టి పందుల్ని కూడా ఇంటికి దగ్గర రానివ్వరు, తరుముతా ఉంటారు. ప్రియులారా, అది కాదు. ఇక్కడ పాములను, తేళ్లను మీరు త్రొక్కుతారు అంటే, మనకు శత్రువులు విరోధంగా ఈ జంతువులు, కీటకాలు పనిచేస్తాయా? నో. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చాను అంటే, అది సైతానుడు. మనకు శత్రువులు ముగ్గురని మనం ధ్యానించిన రీతిగా ఈ లోకము, మన శరీరము, సైతాను, ఇది ఒకవైపు అయితే, ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటనంటే, మనకు విరోధంగా ఎవరైనా ప్రవర్తించినా మన పక్షంగా దేవుడున్నాడు. గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అణిచివేసే దేవుడు మనకున్నాడు. కొన్నిసార్లు మనకు తెలీదు. వెనకాల మనము మనకు ఏ విధంగా మాట్లాడుకుంటారో, ఏ విధంగా ఆలోచన చేస్తుంటారో కొన్నిసార్లు మనం గ్రహించలేము కూడా. మన పని మనం పోతూ ఉండాలి. దేవుడి పని దేవుడు చేసుకుంటూ ఉంటాడు. ఇదే అనుభవం నేను గుల్బర్గాలో అనుభవించాను. నా సొంత కట్టర్ హిందూగా ఉన్నటువంటి నా సొంత సంబంధికులే కొంతమంది అలా ప్రవర్తిస్తే, ప్రియులారా గమనించాలి. గర్విష్ఠుల గర్వాన్ని అణచినటువంటి దేవుడు, అది ఎప్పుడో జరిగింది, కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పుడు దేవుడు దాన్ని ఫ్రెష్గా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏంటంటే, చూసావా ఆ రోజు నీ పరిచర్య, నీ స్వార్థ పరిచర్యకి గిట్టక ఏ విధంగా గర్వంగా ప్రవర్తించినారో, నీకు విరోధంగా లేచినారో, నేను వాళ్ళ గర్వాన్ని ఏ విధంగా అణచివేశానో దేవుడు జ్ఞాపకం చేసినప్పుడు, అరే అవును కదా, దేవుడు ఇంత నా పక్షంగా బలంగా కార్యం జరిగించినాడే, ప్రభువా నువ్వు నాకుంటే చాలని ఇంకా ఆయన పాదాలు గట్టిగా పట్టుకోవడం నేర్చుకుంటున్నాం పిల్లలు. గమనించాలి, ఈరోజు ఈ వాగ్దానం తీసుకుందాం. ఒకవేళ మీ జీవితాల్లో కూడా మీరు పనిచేసే పనికాడ, ఉద్యోగంలో కావచ్చు, మీ వ్యాపారంలో కావచ్చు, మీరున్న చోట కావచ్చు, మీ బంధుత్వంలో కావచ్చు, మీ కుటుంబంలో కావచ్చు, మీరు ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరితోనైనా ఎక్కడైనా ఒకవేళ ఆ విరోధమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారా? వాళ్ళని ప్రేమించండి, వాళ్ళని ద్వేషించొద్దు. అయితే దేవుడు మీ పక్షంగా ఉన్నాడని క్లెయిమ్ చేయండి. ప్రభువా నువ్వు నా పక్షంగా ఉండగా నాకు విరోధి ఎవడు? నువ్వు శత్రు బలమంతటి మీదనే నాకు అధికారం ఇచ్చినప్పుడు, ఆఫ్టర్ ఆల్ నాకు విరోధంగా ఉన్నటువంటి వాళ్ళ మీద నేనెందుకు చింత, భయం కలిగి ఉండాలి? నో, నువ్వు నా పక్షంగా ఉన్నావు, అది నువ్వు చూసుకుంటావు ప్రభువా అని చెప్పేసి మనం అందరినీ దీవించాలి, మనం అందరినీ ఆశీర్వదించాలి. అలాంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. దయ, జాలి, కనికరముతో వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు ఆటోమేటిక్గా దేవుడు వాళ్ళని తొలగించేస్తాడు. నేను చెప్తున్నాను మళ్ళీ, ఒకవేళ నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, ఒకవేళ నీ కుటుంబంలో, నీ బంధుత్వంలో, నీ యొక్క సమాజంలో, నీ సంఘంలో కూడా అలాంటి వారు ఉన్నట్లయితే నువ్వేం చింతపడకు, టెన్షన్ తీసుకోకు, ఆయాసపడకు, బీపీలు పెంచుకోకు. ఒకటే చేయాలి, ఏంటనంటే దేవుడికి అప్పగించేసేయాలి. దేవుడికి అప్పగిస్తే ఆయన నీ పక్షంగా, నా పక్షంగా ఆయన నిలబడతాడు, పోరాడతాడు, జయమును అనుగ్రహిస్తాడు. ఇట్టి కృప భాగ్యము ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక.